శివుడు సతీదేవిని వితంతువు కావాలని ఎందుకు శపించాడు? హిందూ పురాణాలలో సతీ రూప దేవత ధూమావతి గురించి ప్రస్తావించారు. ధూమావతి దేవి దశమహావిద్యలలో 7వ విద్య. ఈ దేవతను వితంతు దేవత అని పిలుస్తారు. పురాణాల ప్రకారం తల్లి సతీదేవి తన ఇష్టానుసారం తన తండ్రి ఇంటిలోని హవన్కుండ్లో తనను తాను కాల్చుకుంది. ఆ సమయంలో ఆమె శరీరం నుండి వెలువడిన పొగ నుండి ధూమావతి మాత ప్రత్యక్షమైంది. తల్లి ధూమావతి రోగాలను, దుంహకాన్ని నియంత్రించే మహావిద్యగా పరిగణిస్తారు. ధూమావతి దేవి 2వ పురాణ కథ. ఒకసారి సతీదేవికి ఏదో వింత జరిగింది. ఆమెకు విపరీతమైన ఆకలి అనిపించడం ప్రారంభించింది. ఆమె బలమైన ఆకలి కారణంగా సతీదేవి తాను చూసిన ప్రతిదాన్ని మింగేస్తోంది. కాని అప్పుడు కూడా ఆమె ఆకలి తీరడం లేదు. విపరీతమైన ఆకలితో విలవిలలాడిన దేవత అక్కడక్కడ తిరుగుతుండగా శివుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు సతీదేవి ఏమీ చూడకుండా శివుడిని మింగేసింది. అప్పుడు దేవతలందరూ కలిసి సతీదేవి వద్దకు వెళ్లి శివుడిని విడిపించమని సతీదేవిని అభ్యర్థించడం ప్రారంభించారు. ఇప్పుడు సతీదేవి తన తప్పును గ్రహించి శివుడిని విడిపించింది. అప్పుడు కోపంతో శివుడు సతీదేవిని వృద్ధ వితంతువుగా మారమని శపించాడు. శాప ప్రభావం వల్ల సతీదేవి వృద్ధ వితంతువుగా మారిపోయింది. సతీదేవి ఈ వృద్ధ వితంతు రూపాన్ని ధూమావతి అని పిలుస్తారు. సతీదేవి ధూమావతి రూపాన్ని అరిష్ట, వితంతువు దేవతగా పూజిస్తారు. ధూమావతి దేవి రూపం భయంకరమైనదిగా ఉంటుంది. ఆమె జెండా లేని రథంపై వెళుతుంది. ఆమె వాహనం కాకి ఉంటుంది. ఇది చెడు శకునానికి, మరణానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఆమె తెల్లని బట్టలు ధరించి చేతిలో జెండా లేదా కర్రను కలిగి ఉంటుంది. వివాహిత స్త్రీలు ధూమావతి దేవిని పూజించరు. వివాహితులు ధూమావతి దేవిని పూజించరు. ఎందుకంటే ధూమావతి దేవిని పూజించడం వివాహిత స్త్రీలకు అశుభం అని నమ్ముతారు. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్న వారు ధూమావతిని ప్రత్యేకంగా పూజిస్తారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు లేదా ముఖ్యంగా వితంతువులు, ఏదైనా భయంకరమైన వ్యాధిని ఎదుర్కొంటున్న వారి కోసం ఆమెను పూజించే సంప్రదాయం ఉంది. ధూమావతి దేవిని పూజించడం ద్వారా అటువంటి వారు దుఃఖం, బాధ, కష్టాల నుండి ఉపశమనం పొందుతారు. ధూమావతి దేవి ప్రధాన ఆలయాలు. భారతదేశంలో ధూమావతి దేవి కొన్ని ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి మధ్యప్రదేశ్లోని దతియాలో ఉంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆమెకు ఒక ఆలయం కూడా ఉంది. ఇక్కడ భక్తులు ప్రత్యేకంగా వచ్చి ప్రార్థనలు చేస్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.